ఒకవైపున కుమ్ముక్కు రాజకీయాలు, ఒకవైపున మరొక వైపున కమ్యూనిస్టులదేమో తాకట్టు రాజకీయాలు. సిపిఐని తెలంగాణ కాంగ్రెస్కి తాకట్టు పెట్టడం వల్ల ఒక సీటు కొరకు ఎప్పుడో కుదుర్చుకున్నటువంటి ఒప్పందాన్ని ఇప్పుడు అమలు చేసినటువంటి విషయం చాలా స్పష్టంగా బయటపడ్డటువంటి విషయం అని చెప్పి నేను పేర్కొంటున్నాను. దీపాదాస్ మున్షి ఇన్ఛార్జిగా ఉన్నప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ ది డూప్ ఫైట్ అని చెప్పని మేము ఆనాడే చెప్పాం. మీనాక్షి నటరాజన్ ఇన్ఛార్జిగా వచ్చిన తర్వాత అసలు బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య నో ఫైట్ అనేది ఈ ఎలక్షన్ ద్వారా అర్థమైందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. విచారణలు కూడా ఆ రకంగానే సాగుతున్నాయి. 3 అడుగులు ముందుకి 6 అడుగులు వెనకకి. ఏ విచారణ తీసుకున్నా కూడా జరుగుతున్నటువంటి వ్యవహారం అలాగే నడుస్తోందని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా. మొన్న జరిగినటువంటి పట్టభద్రులు ఉపాధ్యాయుల యొక్క శాసన మండలి ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పోటీ పెట్టకుండా కాంగ్రెస్ని గట్టెక్కించాలని చెప్పని యాంటీ బీజేపీ ప్లాంకులో చేసినటువంటి తీవ్ర ప్రయత్నాన్ని ప్రజలు ఎట్లా బెడిసిగొట్టారో తిప్పికొట్టారో మనం ప్రత్యక్షంగా చూసాం. ఇక పోతే ఇక అభ్యర్థుల ఎంపిక వాళ్ళ ఇష్టం, ఎవరిని పోటీ పెడతారో వాళ్ళ ఇష్టం. ఏదేమైనప్పటికీ కూడా ఈ జరగబోయేటువంటి ఎన్నిక ద్వారా రాష్ట్ర ప్రజానికానికి తాకట్టు రాజకీయాలు, కుమ్ముక్కు రాజకీయాలు బట్టబయలైనాయని చెప్పని భారతీయ జనతా పార్టీ పేర్కొంటా ఉన్నది. దాంతోపాటుగా కాంగ్రెస్లో ఆధిపత్య పోరు ఏ రకంగా నడుస్తోందన్నది కూడా అర్థమైంది. ఈ ఎంపికపై ముఖ్యమంత్రి మార్కా, హైకమాండ్ రిమార్కా అన్నది ప్రజలకి ఈరోజు పట్టల. ప్రజలకి పట్టింది పాలన ఎలా నడుస్తోందన్నది, పరిపాలన ఎందుకు కుంటుపడుతోందని, పరిపాలన ఎందుకు నత్తనడగ నడుస్తోందని చెప్పని. ఒక ఉపద్రవం వచ్చి అనుకోని సంఘటన ఒక టన్నెల్ ద్వారా టీబీఎం వైఫల్యం వల్ల సంభవిస్తే ఇన్ని రంగాల్లో రాణించి ముందుకొచ్చిన తర్వాత కూడా శవాలను కూడా వెలికి తీయలేకపోయారు అని అంటే పాలన ఏ రకంగా నడుస్తుందో మీరు గ్రహించాలి, ఆలోచించాలని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా.